పాడైపోయే కాలం. ఐ కాంట్ కంట్రోల్ ఇట్. ఈడేంది చైనా పీస్ లెక్క తయారవుతున్నాడు? ఏ అవంతిక, పద భోజనానికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత తింటాను. ఇట్స్ ఓకే. వాడే అయ్యుంటాడు. ఇప్పుడు చేశాడేంటి? హాయ్ అనిల్. హాయ్ అవంతిక. చెప్పు. గుర్తుంది కదా, రేపు వ్యాలంటైన్స్ డే. HYD వస్తున్నాను, కలుస్తున్నాం కదా. సారీ అనిల్, ఇప్పుడు మళ్ళీ నిన్ను కలిసి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అవంతిక, టెల్ మీ వన్ థింగ్ ఫ్రాంక్లీ, ఆర్ యూ ఎంగేజ్ విత్ సమ్వన్? అనుకున్నాను, ముందే అనుకున్నాను. అసలు మొన్న మా ఫాదర్ హెల్త్ ప్రాబ్లం వల్ల ప్రమాణ స్వీకారమే చేయలేదు. కానీ నువ్వేమో చూశానని చెప్పావు. అప్పుడే అనుకున్నాను నేనంటే నీకు ఇంట్రెస్ట్ లేదని, రాదని. బట్ నేను ఇట్స్ ఓకే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మా ఫాదర్ ఎన్ని పార్టీలన్నా మారచ్చు, నేను మాత్రం మారను. బాయ్ బాయ్. क्या खूब लगते हो बड़े बंदर दिखते हो. చెస్ట్ పెరిగింది. ఈ టైంలో ఎక్కడికి రెడీ అవుతున్నారా? మా చిన్నమ్మింటికి రా, రేపు పొద్దునే వస్తా. రావద్దు. రావద్దా? ఎందుకురా? నీ కారణాలు కావాలా, క్యాష్ కావాలా? క్యాషా? కాకా 10,000 కడాక్ నోట్స్. రేపు సాయంత్రం వరకు రావద్దు నాన్న. మార్నింగ్ షో మల్టీప్లెక్స్ లో మూవీ చూడు, మధ్యాహ్నం బవర్చీలో బిర్యానీ తిను, ఈవినింగ్ ఇరానీ కేఫ్ లో చాయ్ తాగు, ఆ తర్వాత మెక్డొనాల్డ్స్ లో మెక్కు, అక్కడి నుంచి వస్తు బియర్లే. ఒకవేళ చిల్లర మిగిలిందనుకో, ఈ సిగ్నల్స్ దగ్గర చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రజనీకాంత్ లాగా లెఫ్ట్ హ్యాండ్ తో దానాలు చేయి. ఇంకా మిగిలిందనుకో సీఎం రిలీఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయి. అప్పటికి మిగిలిందనుకో మార్గదర్శిలో చేరు. కాకా నువ్వు కాకవి కాదు కాకా, నువ్వు కేకా. హే వీఆర్ ఫ్రెండ్స్ రా. నో ప్రాబ్లం. థ్యాంక్స్ రా. నో ప్రాబ్లం రా, వెళ్ళు. సరే వెళ్ళు. ఆ మూవీ, ఆ బిర్యానీ, ఆ బీర్లు, చీరు. కాకా ఈ కార్డ్ నీదే కదా? అదే నిన్న మంచం కింద పడేసావు. జాగ్రత్త రా. ఇంతకీ గీక్కోడానికి ఏమైనా ఉందా, గోక్కోడానికినా? రెండోదే ఫిక్స్ అయిపో. ఏదో లొసుగుందిరా, ముఫ్లిస్ కా బేవా. వీడి పేరు చూస్తేనే వైబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. హాయ్. హాయ్. ఏం చేస్తున్నారా? చేయడానికి ఏముంది, చేసిన దానికి ఏదోలా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. తప్పు చేద్దామా? తప్పు సీను. ఏంటి తప్పు? రీసెంట్ గా సుప్రీంకోర్టే చెప్పింది కదా పెళ్లికి ముందు తప్పు కాదని. తప్పు. తప్పదు. ప్లీజ్ అవంతిక, అర్థం చేసుకో. శరీరంలో ఏవేవో ఫ్లూయిడ్స్ పరిగెడుతున్నాయి, బాడీలో ఏవేవో కెమికల్ రియాక్షన్స్. ఐ కాంట్ కంట్రోల్ ఇట్. రేపు నా రూమ్ లో ప్లాన్ చేద్దామా? తెగుద్ది. అనవసరంగా అడ్వాన్స్ అయ్యానా? అడ్వాంటేజ్ ఏమైనా తీసుకున్నానా? ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో. షిట్. The number you're trying to reach is currently switched off. To leave a voice message, currently switched off.
ఎమర్జెన్సీ వస్తే? నీకేమైనా పిచ్చా? టీవీలో యాడ్స్ చూడట్లేదా? ప్రికాషన్స్ వాడదాం. మీ రూమ్ దగ్గర ఎవరైనా చూస్తే? మా వాచ్మెన్ నేను మేనేజ్ చేస్తా. నన్ను ఎవరైనా గుర్తుపడితే? దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? అమ్మా 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 ఆ? ఒక్క నిమిషం అమ్మా, సంతకం పెట్టాలండి అమ్మా. అమ్మా మెట్ల మీద కానీ లిఫ్ట్ లో కానీ ఎవరైనా అడిగితే ఏ 201 301 అని చెప్పండి అమ్మా. పైన పెంట్ హౌస్ అని బట్టి చెప్పకండి అమ్మా. హ్మ్. భాస్కరా రా రా లోపలికెళ్ళు. నీకు తెలియదు నేను చెప్తాను, లోపలికెళ్ళు. ఏంటి సీను ఇది? నన్ను లోపల పెట్టి లాక్ చేస్తున్నా? అవన్నీ నీకు తెలియదు, నేను విండో నుంచి వస్తాలే. ఓకే నువ్వు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రై మూర్తిగా, డోంట్ డిస్టర్బ్, బీ కూల్. సీను, జనరల్ గా ఇలా చేసిన తర్వాత అమ్మాయిలు ఎవరైనా ఏడుస్తారు కదా, మరి నాకేంటి ఏడుపు రావడం లేదు? అంటే నువ్వు తప్పు చేశా అనుకుంటున్నావా? మిక్స్డ్ రియాక్షన్స్. ముందు అనిపించలేదు, ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది. నీకు అలా అనిపించకూడదు, ఎందుకంటే ఏం చేస్తున్నావు సీను? What? అవంతిక, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు వెనక్కి తిరిగి చూడాలనిపించింది. నువ్వు మాట్లాడితే వినాలనిపించింది. నువ్వు తిడితే పడాలనిపించింది. ఫ్రీక్వెంట్గా కలవాలనిపించింది. ఇప్పుడు నీతో కలిసి నడవాలనిపిస్తోంది. అవంతిక, will you marry me? ప్రపంచంలో పెళ్లి చేసుకునే ఏ ఎదవకి పెళ్ళాం గురించి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ వినే అదృష్టం కలగకూడదు. షిట్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. వావ్, చాలా థ్రిల్లింగ్గా ఉంది. నిజం చెప్పండి, థ్రిల్లింగ్గా ఉందా? ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది, బట్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత ప్లీజ్, ఐ థింక్ వీ నీడ్ ఎ బ్రేక్ నౌ. రిమైనింగ్ ఎపిసోడ్ విల్ కంటిన్యూ టుమారో. ఓకే, దెన్ మూవ్. ఏంట్రా ఇంత లేట్ అయింది? ఫ్రెండ్ కలిసింది. ఒరే, నీకు గుడ్ న్యూస్ రా. మీ నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ తో వరంగల్ ఎంక్వైరీ చేయించారంట. అసలు సీను నిప్పంట. ఆ పెళ్లి ఒక యాక్సిడెంట్ అంట. ఆ అమ్మాయి అతన్ని చీట్ చేసి పెళ్లి చేసుకుందంట. అసలు వాళ్ళిద్దరి మధ్య టచ్ కూడా లేదని వరంగల్లో టాక్ అంట. అరే, ఇన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నాడా?